హీరో కమ్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన 6 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. అయితే గ్రామానికి ₹1,00,000 చొప్పున 1 కోటి రూపాయలు తెలంగాణకి, 1 కోటి ఆంధ్రప్రదేశ్కి ప్రకటించారు. టోటల్గా 6 కోట్ల రూపాయలు. ఆ తర్వాత అత్యధిక విరాళం ప్రభాస్ది అనుకుంటా. వరదలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు తన వంతు సహాయం చేసేందుకు కానీ 2 కోట్లు ఇస్తున్నట్టు ప్రభాస్ టీం ప్రకటించింది. ఇరు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కి చెరో ₹1 కోటి చొప్పున విరాళం ఇస్తున్నట్టుగా ప్రకటించారు. మరొక వైపున హెరిటేజ్ ఫుడ్స్ 2 కోట్ల రూపాయలు భువనేశ్వర్ గారు డొనేషను, ₹1 కోటి విరాళం ఇచ్చారు చిరంజీవి. 2 రాష్ట్రాలకు చెరో 50 చొప్పున. అల్లు అర్జున్ ₹1 కోటి విరాళం ప్రకటించారు ఇద్దరికి కూడా. అట్లాగే జస్టిస్ ఎన్వి రమణ ₹20 లక్షల విరాళాన్ని ప్రకటించారు. మరొక వైపున ఇవన్నీ కూడా వరుసపెట్టి అదే పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి 386 పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి 1,00,000 చొప్పున వ్యక్తిగతంగా తన కష్టార్జితాన్ని నుంచి ఇస్తానని ప్రకటించారు.